సజ్జల చిక్కులో పడ్డారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ ఆందోళనకు దిగిన వారిపై దారుణ వ్యాఖ్యలు చేశారు. పిశాచాలు, రాక్షసులు, సంకరజాతి అంటూ సజ్జల చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో వైసీపీ ఇప్పుడు పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది. ఇప్పటికే ఆ పార్టీ సొంత ఛానల్లో ఇటీవలే కృష్ణంరాజు అనే రాజకీయ విశ్లేషకుడు అమరావతి మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిని దేవతల రాజధాని అనడాన్ని ఖండిస్తూ అది వేశ్యల రాజధాని అంటూ కృష్ణరాజు దారుణ వ్యాఖ్యలు చేశారు. టీవీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణంరాజుకు వంత పాడుతూ అవును అమరావతిలో సెక్స్ వర్కర్లు అన్న వార్తను తాను కూడా చూశానంటూ పేర్కొన్నారు. కాగా ఈ వ్యాఖ్యలపై అమరావతి మహిళలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా లోకం భగ్గుమంది. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే కొమ్మినేని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక రాజకీయ విశ్లేషకుడు కృష్ణంరాజు పరారీలో ఉన్నాడు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసిన ఛానల్ యాజమాన్యం అభిప్రాయాలు కృష్ణంరాజు వ్యక్తిగతం, తమకు ఎటువంటి సంబంధం లేదని చేతులు దులిపేసుకుంది. అయితే కొమ్మినేని అరెస్టుపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కృష్ణంరాజు వ్యాఖ్యలతో సాక్షి టీవీకి సంబంధం లేదని పేర్కొంటూనే కొమ్మినేని అరెస్ట్ అక్రమమని గుండెలు బాధేసుకుంటోంది. కృష్ణంరాజు చేసిన పని అనుచిత వ్యాఖ్యలే అని అంగీకరిస్తూనే వాటికి వంతపాడిన కొమ్మినేని అరెస్టు అన్యాయమండంలో లాజిక్ ఏంటో వైసీపీయులకే తెప్పాలి. అదలా ఉంచితే కొమ్మినేని అరెస్టుపై వైసీపీ అగ్రనేత సజ్జల మీడియా సమావేశం పెట్టి మరీ ఖండించారు. ఆ సందర్భంగా సజ్జల చేసిన సంకరజాతి వ్యాఖ్య కాంట్రవర్సీ కాస్త కాంప్లికేట్ స్థాయికి తీసుకువెళ్లింది. కొమ్మినేని అరెస్టు అక్రమం అంటూ పెట్టిన ప్రెస్ మీట్లో ఆ అరెస్టు అక్రమం ఎలా అయిందో చెప్పడం మాని అమరావతి మహిళలపై ఆయన మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. జగన్కు మహిళల పట్ల అపార గౌరవం అంటూ అటువంటి జగన్ అమరావతి మహిళలను అనుమానిస్తారా? ఆయన ఛానల్ ఆ పని చేయదు కాక చేయదు అంటూ గట్టిగా చెప్పడానికి శతదా ప్రయత్నించిన సజ్జల జగన్కు ఆయన ఛానల్కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న వారిపై దూషణల పర్వానికి దిగారు. పిశాచాలు, రాక్షసులు, సంకరజాతి అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సజ్జల వ్యాఖ్యలను మంత్రి నారా లోకేష్ గట్టిగా ఖండించారు. ఇక డిప్యూటీ స్పీకర్ అయితే డీజీపీకే ఫిర్యాదు చేశారు. అలా ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆయనే స్వయంగా మీడియాకు చెప్పారు. దీంతో సజ్జల చిక్కుల్లో పడ్డారు.